ఈ రోజున నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా జగ్గంపేట, అదేవిధంగా ప్రొద్దుటూరు, అరుందల్పేట, గుంటూరు, ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా మచిలీపట్నం, బందర్ రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మనం వినియోగదారుల గమ్యస్థానాలకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం గుంటూరు, అరుందల్పేట గుంటూరుకి, రాయలసీమ ప్రొద్దుటూరు, అదేవిధంగా మచిలీపట్నం, బందర్ రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతామంది. మనం సింగిల్ పాలిష్ రైస్ ఈరోజు మనం 3 ఊర్లు, అరుందల్పేట, గుంటూరు, రాయలసీమలో ఉన్న ప్రొద్దుటూరు, అదేవిధంగా మచిలీపట్నం, మొత్తం 3 ఊర్లకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. వినియోగదారుల కోరిక మేరకు మాత్రమే మనం ప్యాడీ కన్వర్టింగ్ ఇంటూ రైస్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ముందుగా ఆడిచ్చి చేయడం కాకుండా ఆర్డర్ ప్రకారమే మనం రైస్ ఆడించడం జరుగుతూ ఉంది. అది 50 కేజీలైనా, 75 కేజీలైనా, 100 కేజీలైనా, ఎన్ని కేజీలైనా సరే వినియోగదారుల కోరిక మేరకు మాత్రమే మనం రైస్ ఆడించడం జరుగుతూ ఉంది. వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. హర్షత్ విహారం టీం, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుంటూరుకి, అదేవిధంగా ప్రొద్దుటూరు, రాయలసీమ ప్రాంతం ప్రొద్దుటూరుకి, గుంటూరు పంపించడం జరుగుతూ ఉంది. నారేతలు అయిపోగానే ఈ KNM 12368 నారేతలు అయిపోతాయి. ఇంకొక 3-4-5 రోజుల్లో ఏముండదు, కంప్లీట్ నెక్స్ట్ వీక్ అయిపోద్ది. ఆ తర్వాత నుంచి మనం తెలంగాణ సోనా RNR 15048 తెలంగాణ సోనా CVR మెథడ్ ఫార్మింగ్ గురించి మనం డీటెయిల్స్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్, వైట్ రైస్, 3 టైప్స్ ఆఫ్ రైసెస్ రావడం జరుగుతూ ఉంది. పాత బియ్యానికి స్వస్తి చెప్పేస్తాం, ఇంకా అయిపోద్ది, క్లోజ్ అయిపోద్ది. పాత బియ్యం కావాల్సిన వాళ్ళు, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ పాత రైస్ కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే మనం పంపించేస్తాం జరుగుతుంది. వచ్చే నెల నుంచి న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. RNR 15048 తెలంగాణ సోనా, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్. ఈ రైసే ఎందుకు మనం పంపిస్తున్నామంటే గ్లైసిమిక్ ఇండెక్స్ 51.6% ఉండదు. మిగతా ఏ ప్యాడీ వెరైటీకి ఉండదు, ఈ ప్యాడీ వెరైటీగా ఉండడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి నవంబర్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. హర్షత్ విహారం టీం మెంబర్స్ అందరం 1000 కళ్ళతో ఎదురు. ఎందుకంటే ఇప్పుడు పండుగలు కూడా సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఆ విధంగానే మనకి ఆ వరి సాగు నవంబర్ నెల తెలంగాణ సోనా, RNR 15048 CVR పద్ధతిలో వరి సాగు, ఈ 3 ఒక సెట్. ఈ విధంగా నవంబర్లో వరి సాగు మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది. అంతకన్నా ముందుగా వచ్చే నెలలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, రైస్ వినియోగదారులకి, శ్రేయాభిలాషులకి అందరికీ తెలియజేయడం హర్షత్ విహారం టీం, థ్యాంక్ యూ. ఇప్పుడు అన్ని వేల రూపాయలు పెట్టి మనం రైస్ అమ్ముతున్నప్పుడు దాని గురించి కంపల్సరీగా తెలుసుకోవడం కంపల్సరీ, ఇట్స్ 100% మ్యాండేటరీ. ఆ వరి వంగడం ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. ఇప్పుడు మనకి ఇష్టం కాదని ఎప్పుడు పడితే అప్పుడు వేయలేం. ఇప్పుడు కోనారం 12368, కోనారం నెల్లూరు జిల్లాకు వరం, కోనారం ఈ టైంలో వేయడం అంటే ఎడగారులో, ఎండాకాలంలో ఎండకి, వానకి, గాలికి, చలికి అన్నిటికి తట్టుకొని నిలబడే వరి వంగడం వేయడం జరిగింది. మనకిష్టం కదా తెలంగాణ సోనాని ఎప్పుడు ఏనాడు కూడా మనం వేయను. నవంబర్ 15 పైన మాత్రం తెలంగాణ సోనా వేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులు కూడా తెలిసినటువంటి విషయమే అది. కేజీ 96 రూపాయలు పెట్టడం కూడా కారణం అదే. ఏది మనకి ఎప్పుడు పడితే అప్పుడు రాదు పంట. ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ. CVR మెథడ్ ఫార్మింగ్లో మనం పంట పండిస్తూ ఉంటాము. నవంబర్లో పంట వేయడం, మార్చిలో వరి కోత కోయడం, జూన్లో రైస్ రిలీజ్ చేయడం. ఈ 3 ప్రక్రియ కంపల్సరీగా అదే నెలలో, అదే టైంలో జరుగుతూ ఉంటుంది. నవంబర్లో వరి సాగు తెలంగాణ సోనా RNR 15048 CVR పద్ధతిలో, మార్చిలో వరి కోతలు అంటే 120 రోజుల పంటకాలం, 120 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగే దాంట్లో. ఆ తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు మగ్గించిన తర్వాత అప్పుడు రైస్గా చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. బ్రౌన్ రైస్ కాబట్టి బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కాబట్టి సింగిల్ పాలిష్, వైట్ రైస్ కాబట్టి వైట్ రైస్. అందరికీ రైస్ కొంటున్నటువంటి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.